హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఒక చిన్న హెల్త్ ట్రిప్ అనేటువంటిది మీకు చెప్పబోతున్నానండి. అదేమిటి లేదు, మనలో చాలామంది అజీర్ణతతో, మలబద్ధకంతో, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్న హెల్త్ రెమెడీ అనేటువంటిది చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అయితే అది చెప్పే ముందు ఒక చిన్న నా రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి 4 రకాల వస్తువులు మన ఇంట్లోనే దొరికేటువంటి వస్తువులు అండి ఇవి. ఇది మనకి చూసుకున్నట్లయితే ఇది సోంపు అండి. ఇది చాలా డైజెషన్కి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ జీలకర్ర అండి, అదేవిధంగా ఇక్కడ ధనియాలు, అదేవిధంగా ఇక్కడ వామ్ అండి. ఇది సమమోతాదుతో మనం తీసుకుంటాము. అయితే నేను ఇక్కడ తక్కువ తీసుకున్నాను. మనం 100 గ్రామ్స్ కానీ మనకి ఒక 50 గ్రామ్స్ కానీ మనం తీసుకోవచ్చు. ఇవి మనం తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం దాన్ని ద్వారగా మనం వేపుకోవాలండి. అది మనం చూపిస్తాం చూడండి ఒకసారి. 4 వస్తువులు కూడా మనం ఆ విధంగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం 4 కూడా మనం కలిపి మనం ద్వారగా వేయించుకుంటాం. అయితే ఈ విధంగా మనం ద్వారగా వేయించుకుంటాం. ఇలా వేయించినటువంటి ఈ యొక్క 4 రకాల మెటీరియల్ని కూడా మనం చల్లార్చిన తర్వాత మనం ఒక మిక్సీలో మనం వేసుకుని మెత్తగా గుండ చేస్తాము. అది చూపిస్తున్నాను చూడండి. మిక్సీ కొట్టగా ఇలాగా మనకి పౌడర్లా తయారవుతుందండి. ఇలా పౌడర్లా తయారైనటువంటి ఈ యొక్క గుండను మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఎన్ని రోజులైనా సరే అలా నిల్వ ఉంచుకోవచ్చండి. దీన్ని ఏం చేయాలన్నది మనం చూద్దాం. ఆ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఆ పౌడర్ని ప్రతిరోజు కూడా రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఒక గ్లాస్ వాటర్లో, వేడి నీటి వాటర్లో మనం కలుపుకొని తాగినట్లయితే అజీర్ణత కానీ, అదేవిధంగా మలబద్ధకము, అదే గ్యాస్ ట్రబుల్ ఏమీ కూడా మనకి రాకుండా ఉంటాయండి. అదేవిధంగా లేదంటే పరగడుపున ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపుని కూడా మనం ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను మనకు పౌడర్ వేసుకొని తాగినట్లయితే మనకి చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఏ విధమైన అజీర్ణత కానీ, మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్ లేకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క హెల్త్ ట్రిప్, ఈ యొక్క రెమెడీ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.